ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండమండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శనమేన తస్మై శ్రీ గురవే నమ. ఓం నిర్నామనిఖిలేశ్వర నిరంజనానందగణ త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహాతార్ బాబాజీ శ్రీ చరణౌ నమ. విశ్వం గురుభ్యో నమ. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమ. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. హరి ఓం. ఈరోజు రథసప్తమి ఆదివారంగా వచ్చింది, ప్రశస్తమైంది. అంటే భగవంతుడు మనకి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటారు, దేవతలు కానీ ఋషులు కానీ. దాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో వాళ్ళ 7 జన్మల పాపం నశించబడుతుంది. మనం శ్రద్ధా విశ్వాసంతో గురుముఖత ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా మనకు అంత ఫలితం వస్తుంది. అందుకని ఈ రథసప్తమి రోజునే మా పెద్దమ్మ గారు స్వయాన మన్నవ రాజరాజేశ్వరి, ఆమె కూతురు లక్ష్మి గారు, మనం ఈ రోజున ఏదైతే చదువు ధనం దాని గురించే తాపత్రయపడుతున్నామో, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ, మనం ఏ స్తోత్రం చదివినా మరి ఇప్పటివరకు విన్నారు, లలితా సహస్రనామం చదివారు, మరి అలాగే ఖడ్గమాల చదివారు. కేవలం అది గురుముఖత మంత్రదీక్ష లేకుండా మనం ఇలా ఎన్నిసార్లు కోటిసార్లు చదివినా కూడా నిష్ఫలమే. అంటే అది గురుముఖత మీరు ఒక్కసారి చదివినా దాని ఫలితం 1,000,000 రెట్లు ఉంటుంది. అందుకని అది లలితా సహస్రనామంలో అమ్మవారు పంచ సంఖ్యోపచారిణి అని ఒక రహస్యం ఉంది. అంటే మరి ఇన్నిసార్ల నుంచి విన్నారు, ఆ చదివేవాళ్ళు కూడా దృష్టి పెట్టండి. ఇది ఈ రోజున రికార్డ్ అవుతోంది. మన మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా. ఏంటండి పంచ సంఖ్యోపచారిణి? సంఖ్యోపచారిణి అంటే ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమి, మన జన్మదినం రోజున, అంటే నక్షత్రం, మన జన్మ తిథి కానీ నక్షత్రం కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వండి. మనమేమో తిథులు ఫాలో అవుతాం, కేరళ వాళ్ళు నక్షత్రం ఫాలో అవుతారు. అంటే వాళ్ళు మనకన్నా 10 రెట్లు మరి ఈ విద్యలో ముందున్నారు వాళ్ళు, కేరళ వాళ్ళు. దాన్ని బట్టి ఆదిశంకరాచార్యులు కేరళలో మరి వాళ్ళకి కూడా శాస్త్రాన్ని అందించారు. మరి వాళ్ళు పట్టుకున్నారు నక్షత్రం ప్రధానమని, మనమేమో తిథి వరకే ఆగిపోయినాం. అందుకని పంచ సంఖ్యోపచారిణిలో రహస్యం అమ్మవారి లలితా సహస్రనామం. అమ్మవారు కూడా రాజరాజేశ్వరి. అందుకని ఆమెకి ఏమి ఇష్టం అంటే లలితా సహస్రనామ పారాయణ ప్రీత, అలాగే ఖడ్గమాల నామ పారాయణ ప్రీత. మొదట మనం ఈ సహస్రం యొక్క రహస్యాన్ని, అంటే ఇది మహాయోగం, బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగములు 4 యాగాలు చేస్తే జన్మ ధన్యం అవుతుంది. చరమే జన్మాని శ్రీ విద్యోపాసకో భవేత్. అప్పుడు మనకి ఆ శ్రీ విద్య ఆ అమ్మవారి యొక్క ఈ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారు లేరు కాబట్టి ఆమె రిప్రజెంటేటివ్, ఆమె లక్ష్మి గారి ద్వారా బాలామంత్రం, ఆ తర్వాత పంచదశి మంత్రం ఉపదేశం పొందాలి దీక్షగా. అలా ఉపదేశం పొందిన తర్వాత మనం బాలామంత్రంతో పంచదశి మంత్రంతో మనం లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఏ రోజుల్లో చేయాలి? సంవత్సరంలో మామూలుగా 5 రోజులు ప్రధానమని చెప్తోంది అమ్మవారు. ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమి, ప్రతి జన్మ నక్షత్రం, ప్రతి నెల మనది, మన భార్య, మన గృహస్థ అయితే భార్యది, మనం ఆడవాళ్ళైతే వాళ్ళది, వాళ్ళ భర్తది, తర్వాత ప్రథమ పుత్రుడు కానీ పుత్రిక కానీ వాళ్ళ జన్మ తిథి రోజు. ఇవి 5 రోజులు ప్రధానం. ఈ రహస్యాన్ని ఈ రోజున రథసప్తమి రోజున మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మి గారి సమక్షంలో మరి తెలియజేయడం జరిగింది. మనం ఇక్కడ వస్తున్నాం పోతున్నాం, అసలు అమ్మవారు ఏం చెప్తుందో ఎవరు పట్టించుకోవటంలే, ఆమె ఏం సందేశం ఇస్తుందో ఎవరు గ్రహించటంలే.
అలాగే ఖడ్గమాల ఉంది. ఖడ్గమాలలో రహస్యం ఏం చెప్పింది అమ్మవారు? ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి నామమే మంత్రంగా ఇచ్చింది అందరికీ. తర్వాత నామం ఏమొస్తోంది? షడంగన్యాస కుర్యాత్, 6 అంగాలతో మంత్రాన్ని తీసుకోండి, పరిపూర్ణం అవదు దీక్ష. మరి ఇప్పుడు ఎంతమంది ఈ లలిత సహస్రనామ పారాయణ చేస్తున్నారో, ఎంతమంది ఈ ఖడ్గమాలని చదువుతున్నారో వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళ గురువుల ద్వారా ఏ మంత్రాన్ని పొందారో ఆ మంత్రానికి 6 అంగాలు 6 అంగాలు తీసుకున్నారో లేదో. మరి మన దేహం సంపూర్ణంగా ఉండాలంటే మనకు అంగాలన్నీ సరిగ్గా ఉంటేనే కదా. కేవలం మొండంతోటే నేను కాళ్ళతోటే నేను అన్నీ చేస్తానండి అంటే, నాకు ఒక గురువు చాలండి, ఒక మంత్రం చాలండి అయిపోయిందంటే ఎలా అయిపోయింది? అందుకని హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. మరి ఇవి అంగాలు. ఈ అంగాలన్నీ కూడా క్రియాయోగ రహస్యాలు. అందుకని నా పుస్తకంలో స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకంలో ఈ రహస్యాల్ని, ఖడ్గమాల రహస్యాల్ని, తర్వాత ఏ రథసప్తం ఉందో ఆ సూర్యుని యొక్క సూర్య ఉపాసన, సంధ్యా వందనం. మనకి ఈరోజు అనారోగ్యం వస్తుందంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రత్యక్షంగా భగవంతుడు రోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అయినా మనం అజ్ఞానంగా అనేక చోట్ల క్షేత్రాలు, గుళ్ళు తిరుగుతున్నాం. ఆదిశంకరాచార్యులు రాశారు ఈ విషయాలన్నీ. అందుకని నీ హృదయంలో ఆదిత్య హృదయం, మరి చక్కటి ఆదిత్య హృదయం బాలసుబ్రహ్మణ్యం గానం చేసింది. అనేక మంది గానం చేసిన ఆదిత్య హృదయాన్ని మనం రోజు పఠిస్తున్నామా? సూర్యుడు ఎదురుగుండా పఠిస్తున్నామా? లేదా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేదా అంత సమయం కూడా లేదండి, 12 ఆదిత్యులు ఉన్నారు. మరి మకర సంక్రాంతి వస్తోంది. ఆ 12 రాసుల్లో 12 నెలల్లో సూర్యుడు పరిభ్రమిస్తూ ఉన్నాడు. అసలు ఈ సూర్యుడు ఎప్పుడు పుట్టాడు? రథసప్తం వస్తోంది, వెళ్ళిపోతోంది. మరి ఈ రోజున అన్ని కార్యక్రమాలు వచ్చారు, వెళ్ళిపోయినారు, భోజనం చేశారు, అయిపోయింది. కానీ ఆ సూర్యుడు ఎప్పుడు పుట్టాడో మనం తెలుసుకోవటంలే, మన పిల్లలకి చెప్పటం లేదు. 195,58,85,000 సంవత్సరాల నుంచి ఈ సూర్యుడు పరిభ్రమిస్తున్నాడు. ఆ సూర్యుని యొక్క జననం జరిగి ఇంత కరెక్ట్గా మన ఋషులు అందించారు. మనకి ఆ భగవంతుడు పుట్టిన రోజు తెలియదు, ఎంత కాలం నుంచి పరిభ్రమిస్తున్నాడో తెలియదు. మన పిల్లలకి ఏం చెప్పడంలే. అందుకని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అందుకని మీరు నేర్చుకోండి, సూర్యోపాసన చేయండి. ఇంత సింపుల్గా రాశాను. స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకంలో అనేక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దీన్ని వివరణ అందించబడింది. మరి మీకు శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళంతా దీన్ని తీసుకొని అటు అమ్మవారిని ఇటు సూర్య భగవానుని మనం కనుక ఉపాసన చేస్తే, నా వరకైతే 10 సంవత్సరాల అనారోగ్యం 60 రోజుల్లో సంపూర్ణంగా కరోనా టైంలో నివారణ అయింది. అందుకని ఈ రోజున నేనైతే పరిశీలించా, అసలు అనారోగ్యాన్ని తీసేయడం అన్నంత సులభం ఈ ఆధ్యాత్మిక విద్యలో ఇంకా వేరేది ఏది లేదు. అది సూర్యోపాసన. 12 నామాలు. ఓం సూర్యాయ నమః, భానువే నమః, ఖగాయ నమః, పుష్ట్యే నమః, హిరణ్యగర్భాయ నమః, మారీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః. ఈ విధంగా 12 నామాలు ఉన్నాయి. ఈ 12 కంఠస్థం పట్టండి, పిల్లలకి నేర్పండి. పిల్లలందరికీ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయించండి. వాళ్ళు ఈ సూర్య నమస్కారాలు బాల్యం నుంచే కనుక 8వ సంవత్సరం నుంచి చేసిన వాడికి హాస్పిటల్ గడప దాటాల్సిన అవసరం లేదు. అది మరి మీరు ఇన్ని కోట్లు సంపాదించి వాళ్ళ ఆరోగ్యం గురించి చూడటం లేదు. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆ సూర్య భగవానుడు ఈ మన్నవ రాజరాజేశ్వరి స్వరూపంగా అవతరించి ఆ అమ్మవారి ద్వారా సమాధి స్థితి పొంది ఏ చదువు చదవకుండా కూడా కోటీశ్వరాలుగా తను అయి తన కుటుంబాన్ని, తన మనవడిని అమెరికా పంపించి ఇంతటి ధనాన్ని కూడా, ఐశ్వర్యాన్ని కూడా సమకూర్చబెట్టింది. ఏ చదువు చదవకుండా ఒక్క మంత్రం జిల్లెళ్ళమూడి అమ్మ ద్వారా రాజరాజేశ్వరి మంత్రాన్ని స్వీకరించి తను తరించింది. నేను ఆమెను వెళ్ళిపోయేటప్పుడు అడిగా, మా కుటుంబంలో జన్మించావు,
అమ్మవారిగా రాజరాజేశ్వరిగా మరి నువ్వు నాకేం సందేశం ఇస్తావని అడిగా. ఆమె వెళ్ళేటప్పుడు కూడా ఎవరు జ్ఞానాన్ని అడగలేదు. ఆమె శిష్యులు ఎవరు, సమాధి స్థితి పొందింది. ఆ సమాధి ఎలా ఉంటుందో కూడా నాకు చూపించింది పర్టికులర్గా. అందుకని ఇంత సులభం యోగం, ధ్యానం ఆచరించడం, సూర్య నమస్కారం చేయడం, ప్రత్యక్ష భగవానుడు. మనం ఒక మాఘమాసం ఇది. ఎందుకు ఈ మాఘమాసంలోనే అమ్మవారి యొక్క జన్మన తిథి వచ్చింది అంటే మాఘమాసంలో నదీ స్థానం ప్రధానం, అలాగే సముద్ర స్థానం కానీ సరస్సు స్థానం కానీ. ఎందుకు అంటే ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళి నిద్ర చేసి ఆ స్వప్నంలో ఆ దర్శన భాగ్యం కలిగించుకొని ఉదయాన్నే లేచి ఆ సూర్యుని యొక్క బంగారు కాంతిని, ఆ కాంతిలో ఆ మార్పు ఎంత సమయంలో వస్తుందో ఆ నది నీళ్లలో కానీ జలంలో సముద్రంలో కానీ మనం గురుముఖత తీసుకున్న మంత్రాన్ని పఠిస్తే మన జన్మ ధన్యమైపోతుంది. ఆధ్యాత్మిక మార్గం ఇంత సులభమైంది. ఎవ్వరూ సక్రమంగా ఆచరించడంలే, ఇతరులకి బోధించడంలే. అందుకని ఇటువంటి విద్య ఈ అమ్మవారి ద్వారా అమ్మ మాట అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆమె ఉన్నప్పుడు రాయించింది. ఈ సుబ్రహ్మణ్య స్వామి పీఠం, అమ్మవారు మన్నవ రాజరాజేశ్వరి పీఠం, ఇది బేగంపేటలో కుందన్బాగ్లో మెథడిస్ట్ కాలనీలో వైష్ణవి మెడికల్స్. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నెట్లో ఉన్నాడు, మీ సెల్ ఫోన్లో ఉన్నాడు. మీరు అడ్రస్ అన్నీ కూడా లొకేషన్తో సహా తెలుసుకోవచ్చు. వైష్ణవి మెడికల్స్ కుందన్బాగ్ మెథడిస్ట్ కాలనీ అని సెర్చ్ చేస్తే మీకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం యొక్క లొకేషన్ ఖచ్చితంగా వస్తుంది. అందుకని తప్పనిసరిగా ప్రతి షష్ఠి రోజున కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనేక మన కళ్యాణాలు నిర్వహించబడతాయి. ఆరోగ్యం సుబ్రహ్మణ్య స్వామి కుజ దోషం ఉన్నా కూడా నివారణై మనకి మొట్టమొదట ఈ దేవతలందరూ కూడా ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, సర్వాన్ని అందిస్తారు. అందుకని అటువంటి అమ్మవారి యొక్క మన్నవ రాజరాజేశ్వరి యొక్క కటాక్షం అందరూ పొందాలని శ్రీ సన్నిధి ఛానల్ ముఖంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అందుకని హైదరాబాదులో ఉన్న వాళ్ళంతా ఈ క్షేత్రాన్ని దర్శించండి, ఈ సుబ్రహ్మణ్య స్వామి పీఠాన్ని దర్శించండి. దీన్ని దినదినాభివృద్ధి చేసి అన్ని పీఠాల్లాగా ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వస్తే ఆయురారోగ్యాలు, కళ్యాణాలు మనకు కావాల్సినవన్నీ కూడా సమకూరుతాయి. ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ ద్వారా ఉపదేశం పొందండి, మంత్రదీక్ష తీసుకోండి, ఆచరించండి, తరించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సహనాభవతు సహనో భునస్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వాక్కు పలికించింది మా మౌనస్వామి మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారు, జిల్లెలమూడి అమ్మ. అర్కాపురం అంటారు దాన్ని, జిల్లెళ్ళమూడి అమ్మ అంటే జిల్లెళ్ళ ఆకు. ఈ రోజున రథసప్తమి రోజున శిరోభాగంలో ధరించి రేగిపళ్ళతో స్నానం చేస్తే 7 జన్మల పాపం పోతుంది. ఏ విధంగా? గురు మంత్ర దీక్ష ద్వారానే. మనం కేవలం మామూలుగా స్నానాలు చేస్తూనే ఉన్నాం, జన్మంతా చేస్తూనే ఉన్నాం. ఈ రోగం ఎక్కడ రోగం అక్కడే ఉంది. అందుకని ఇంత సులభంగా నా చేత పలికించింది జిల్లెలమూడమ్మ, మన్నవ రాజరాజేశ్వరి, మా మౌనస్వామి సిద్ధేశ్వరానంద భారతి, మా మేనమామ విమలానంద భారతి. అనేక మంది గురువుల్ని నేను గురు దక్షిణ చెల్లించి మరి విద్య నేర్చుకున్న, లక్షల రూపాయల ధనం చెల్లించి మనం ఈ రోజున ఎలా అయితే బీటెక్ ఎంటెక్ చదవడానికి ఖర్చు పెడుతున్నారో నేను శ్రీ విద్య కోసం అంత ధనాన్ని ఖర్చు పెట్టి నేర్చుకున్నా ప్రామాణికంగా. అందుకని నా ద్వారా పంచదశి మంత్రం, బాలా మంత్రం, అనేక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా నేను అందరికీ కూడా ఆ ఉపదేశం చేశా. అది టీవీ మాధ్యమంగా ఉపదేశం స్వీకరించాక మీరు దీక్షగా పర్సనల్గా వెళ్ళి గురువు పాదాలను ఆశ్రయించి తీసుకోవాలి. అందుకని ఆ నియమాలను కూడా పాటించండి, ఆ సాంప్రదాయాన్ని కూడా పాటిస్తారని ఆశిస్తున్నా. సర్వే జన సుఖినో భవంతు.